భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. జైన విగ్రహాన్ని దొంగలించిన దొంగలను చాకచక్యంగా పట్టుకొని రిమాండ్కు తరలించిన టేక్మాల్ పోలీసులు. కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ దేవాలయంలో ఘనంగా శరన్నవరాత్రులు. టీఆర్ఎస్ రైతు మహాధర్నాలో అతిథిగా తొండ. నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం, గుండెపోటుతో కూతురు మృతి. దసరా ఉత్సవాలలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో కొత్త వెలుగులు. వివరాల్లోకి వెళ్తే, వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు అమ్మవారిని గాయత్రీమాత అలంకారంలో స్థానార్చన, చంద్రగంట, దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు. దేవాలయానికి నగరం నలుమూలల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నాగరాజ్ శర్మ మాట్లాడుతూ, దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరికి కొలిచిన శుభములు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు. మహానగరంలో స్వయం నూతన మణిదీపంగా రూపొందుతూ భక్తుల ముందు బంగారు తల్లి భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవం నేడు 3వ రోజుకు చేరుకున్నవి. మొదటి రోజు బాలాగాను, రెండవ రోజు అన్నపూర్ణేశ్వరి గారు దర్శనమిచ్చాక ఈరోజు గాయత్రి గాయత్రి వరదావయ శంకర్ చక్ర వేదం చెప్పింది. గాయత్రిని మించిన మంత్రం లేదు, తల్లిని మించిన దైవం లేదు. కనుక గాయత్రి మాతగా ఎవరైతే అమ్మవారిని దర్శించి ఆరాధిస్తారో వారికి సాధకులుగా భక్తి వారిని కలుగజేసి అమ్మవారు జ్ఞాన వైరాగ్యములను అందజేస్తుంది. తల్లిని మించిన దైవం లేదు, తల్లిని పూజిస్తే అమ్మను పూజించినట్టే. గాయత్రిగా ఈనాడు దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా చక్కటి విద్య ఉపాసన వారికి అమ్మవారు అందజేస్తుంది. భద్రకాళి శరణం మమ.
తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహాధర్నాలో వింత సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతుండగా స్టేజ్ పైకి ఒక తొండ దూసుకొచ్చింది. భయంతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్టేజ్ పై నుంచి నిల్చొని పక్కకు జరగగా పక్కన ఎర్రబెల్లి దయాకర్ రావు సత్యవతి రైతోడు సైతం పక్కకి జరగగా తొండ మనల్ని ఏం చేస్తుంది, తొండకు భయపడతారా అంటూ రాజయ్య నవ్వారు. వెంటనే ఆ తొండ నిల్చొని మాట్లాడుతున్న రాజయ్య దోతిపై ఎక్కి షెడ్ లోపలికి నుండి ఛాతీ వరకు వెళ్ళింది. ఒక చేత్తో మైకు పట్టుకున్న రాజయ్య మరో చేత్తో తొండను షెడ్తో అదిమి పట్టుకున్నారు. పక్కనే ఉన్న తొర్రూరు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రాజయ్య షెడ్ బటన్ విప్పి కణ్వతో తొండను బంధించి పక్కన విసిరేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ కూటమి అనేసరికి వచ్చిన రైతులందరూ విరగబడి నవ్వారు. కొందరు రాజయ్య ఎప్పుడు చమత్కారుడే అంటూ సంబోధించారు. ఇవ్వడం లేదు. అదే విధంగా రైతులు గాతుండలు మనవలేం చెప్పే మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని వేల్పుకుంట గ్రామం శివార్లో ఉన్న 1000 ఏళ్ల చరిత్ర గల పార్శ్వనాథ విగ్రహాన్ని దొంగలించిన యువకులు ఉన్నతమైన చదువులు చదివి చెడు వ్యసనాలకు బానిసలే అత్యాశతో ఉన్న పలంగా రాత్రికి రాత్రి గొప్పవారు కావాలని చెడు ఉద్దేశంతో పురాతనమైన విగ్రహం అమ్మితే చాలా డబ్బులు సంపాదించవచ్చని బీటెక్ చదివిన 5 మంది కలిసి అమ్ముటకు ప్రయత్నం చేశారు. అదే సమయంలో పోలీసు వారు వారిని చాకచక్యంగా పట్టుకొని విగ్రహాన్ని స్వాధీనపరుచుకున్నారు. చూసుకునే విధంగా చేసుకోవాలి. అదే ఎవరు పట్టించుకోలే. అది లేకపోయేప్పటికీ అందరూ విగ్రహం పోయిందని చెప్తున్నారు. అంతకుముందు దాన్ని అట్లా పడి ఉన్నా కూడా ఎవరు దాని గురించి అడిగిన వాళ్ళు లేరు, దాని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక్కడ చేసుకుంటూ వచ్చారు. అడిగారు, తిరిగి ఎవరు కొనలేదు. మళ్ళీ ఒక ప్లేస్లో పెట్టుకున్నారు. ఎట్లా ఎవరు వస్తే చూపిద్దామని మాకు వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ పట్టుకొచ్చారు. ఆ ప్లేస్ నీకు చెప్పాల్సిన అవసరం లేదు, కోర్టులో చెప్పాము. ఎంక్వైరీ చేసినాము. అంటే వీళ్ళు ఫస్ట్ వచ్చి ఒక గ్రామస్తుని అడిగారట. అడిగితే మాకు ఇవ్వండి మేము తీసుకుంటాము అంటే వాళ్ళు ఇవ్వలేదని చెప్పినారు వాళ్ళు. అయితే వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా మా సిఏ గారు చెప్పిన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ వాళ్ళకి ఫోన్ లింక్స్ కానీ తేరలేదు. ఉంటే వాళ్ళని కూడా ఇంకా ఫర్దర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఉంటే ఎవరు కూడా వదిలిపెట్టలేదు. ఈ నిందితులు వేరే వీళ్ళంతా హైదరాబాద్లో ఉంటారు, ఎక్కువ ఆంధ్రప్రదేశ్ వాళ్ళంతా. ఇప్పుడు మీరు వాళ్ళని తీస్తే మళ్ళీ ఒకసారి మొత్తం సర్జరీ చేస్తారు. ఏదో వాళ్ళు పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళు మీకు మంచి చేస్తారు కావాలంటే చేపిస్తుంటే
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో కలకలలాడాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో 3 రోజులుగా చండీయాగం నిర్వహిస్తున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దంపతులు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుమారస్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రఘువరావు, భార్గవ తేజ, మాజీ సర్పంచ్ యాకాంతరావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పురస్కరించుకుని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో స్థానిక జిఎం కాలనీ మాలముల్పు దగ్గర గల కాకా విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున ఆధ్వర్యంలో చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి భోజనాలను వడ్డించి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ భాగాల అధ్యక్షులు, పెద్దపల్లి జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. Happy birthday to Tata. Happy birthday, Tata. గౌరవ దివంగత నేత, మనందరి ప్రియతమ నాయకులు, అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు చూపి 1969లో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవ శ్రీ వెంకటస్వామి కాక గారు. వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి మాకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామనే నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాక గారు. మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ వ్యవస్థ, పిఎఫ్, ఈఎస్ఐ వ్యవస్థ, సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు 650 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి, ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ. నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కన్ కోల్గా, తర్వాత సింగరేణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇవాళ భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది, సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది, సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి. దరిద్రం ఏమిటంటే వెంకటస్వామి గారి కాలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది.
తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే. దురదృష్టం దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు ఇవాళ మళ్ళీ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత వెంకట స్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని, సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని, అన్ని దేశవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇవాళ నిన్నటి వరకు సింగరేణి కార్మిక వ్యవస్థను దోచుకున్నటువంటి మొన్నటి వరకు ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ దొరల పాలన, గడిల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న మన ప్రజలు ఇవాళ సింగరేణిని విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలి. దీనికి కారణం మూలం వెంకట స్వామి గారనే విషయాన్ని మీ అందరికీ ఇవాళ గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జి వెంకటస్వామి జయంతి వేడుకలలో అదనపు కలెక్టర్లు జె అన్నశ్రీ, శ్రీ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలో జన్మించినప్పటికీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగిన మహనీయులు కాక వెంకటస్వామి జీవితంలో అనేక పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేశారని, అటువంటి మహనీయులు మన ప్రాంతంలో జన్మించడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్, జిల్లాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మహనీయుడి యొక్క స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీర్చుకుందాం. కార్మికులకు పెన్షన్ ఇవ్వాలి ఉద్యమంలో పాల్గొని బషీర్బాగ్ ఉద్యమంలో బలమైనటువంటి ఇంత పెద్ద లీడర్ అయ్యారు, ఇంత పెద్ద నేషనల్ ఇంటర్నేషనల్ వచ్చింది. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ అంటే మోర్ దాన్ ఎనీబడి స్టేట్మెంట్ కావాలన్నా విల్ బి వెరీ ప్రౌడ్, వీఆర్ వెరీ ప్రౌడ్ అండ్ విల్ బి వెరీ యాక్చువల్లీ వెరీ ఫార్చునేట్. సో మన లోకల్ పర్సన్ చేసిన ఎవ్రీ స్మాల్ చిన్నది ఎవ్రీథింగ్ వి రియలైజ్ వి అండర్స్టాండ్. సో ఆ ఇన్స్పిరేషన్ తో మనం ముందుకెళ్ళి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫైనల్ ఇందాక శ్యామప్రసాద్ గారు అన్నట్టు వాట్ ఎవర్ వర్క్ యూ డూ డౌన్ రోడ్ కానీ కార్మికులు కానీ లేకపోతే పూర్ణేశ్వర కానీ హెల్ప్ అయ్యేటట్టు ఆ థాట్ అనేది మైండ్ లో పెట్టుకొని ఆ స్పిరిట్ తో ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. నా ప్రాంతం నుంచి పేదలు ఎక్కడ ఉంటారో వ్యవసాయం ఉంటారు. అందుకే ఆయనకు ఒక మార్పు ఏంటంటే ఉచిత వ్యవసాయం అంటాం. అంటే మా పేదలు ఎవరున్నారో వాళ్ళ ప్రభుత్వ భూములు, ఆ ప్రభుత్వ భూములు అందరికీ కూడా వాళ్ళకి ఉచిత ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి పోవడం జరిగింది. అందుకని అప్పుడున్న ప్రభుత్వంలో కేంద్ర స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, ఇప్పుడున్న ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైనా మన మాట కాపాడడం గౌరవించారు. అంటే తన స్థాయికి ఏది చేయగల కోసం మా ఇల్లు అనేది మన ఈరోజు ఎక్కడైనా జరుపుకుంటా ఉన్నాం. మన ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా కుమారసారిగా పనిచేసే వ్యక్తి ఆయన విగ్రహాన్ని మన ముఖ్యమంత్రి కాలంలోనే ఆయపడి జరిగింది. నిరంతరము తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అప్పుడున్న తొలి తెలంగాణ ఉద్యమాలు కావచ్చు, రైతుల ఉద్యమాలు కావచ్చు, పార్టీకి లభితారు తెలంగాణ కోట ఏంటి, బాగా నిజంగా సలహా సూచనలు అందరికీ ఇస్తూ వచ్చారు. ఆయన ఉన్నప్పటికీ కూడా పార్టీ అప్పటికి నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఆయన దేశాలుగా మద్దతు. అట్లా పేదల కోసం, తెలంగాణ కోసం నిరంతరం కష్టపడేది. నేను ఆ మహనీయుడు లేకపోతే ఈరోజు చాలా మంది కార్మికులకు అప్పులు లేదు కాదు. ఈరోజు మామూలు సెలవుల కోసం పోరాటం చేసి పోరాటం చేస్తూ వచ్చింది. వారి పోరాట ఫలితంగానే చాలా మందికి ఇల్లు వచ్చినాయి, చాలా కార్మికులకు అప్పులు వచ్చినాయి. ఈరోజు ఆ అప్పుల యొక్క ఫలితాన్ని అనేది అందుకే ఈరోజు కోల్బేట్ ఏరియాలో వెంకటస్వామి గారు కార్మికుల గుండెల్లో ఉంటారు. అట్లా ఆయన చేస్తే ఉన్న మహానుభావుడు. సో వారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేస్తూ మంచి విషయాలు ఉంటాయి. మీరు ఏ పని చేసినా కూడా మీ పని వల్ల పేదవాళ్ళకు కాస్త మేలు జరగాలి అనేది వచ్చిన సందేశం.
హైదరాబాద్ పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆవరణలో బీజేపీ మహిళలు మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ డీకే అరుణ ఉత్సవాలలో పాల్గొని మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డీకే అరుణ సాయంత్రం 6 గంటల వరకు అనుమతులంటూ బతుకమ్మ సంబరాలను ఆపివేసిన పోలీసులు. బతుకమ్మ సంబరాలు నిలిపివేయడంపై ఎంపీ డీకే అరుణ తీవ్ర ఆగ్రహం. బతుకమ్మ ఆడాలంటే కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా? కాంగ్రెస్ సర్కార్ను ఉతికి ఆరేసిన డీకే అరుణ రాష్ట్రంలో ఒక నియంత పోయాడు అనుకుంటే మరో నియంత తయారయ్యాడు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బతుకమ్మ ఆడుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలా? తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీరు గద్దెనెక్కారు. తెలంగాణ తెచ్చినోళ్ళమని వాళ్ళు పోయారు, ఇచ్చినోళ్ళమంటూ వీళ్ళు గద్దెనెక్కారు. ఇదైనా తెలంగాణ సంస్కృతులు గౌరవించడం అంటే? కేసీఆర్ని మించిన నియంత పాలన ఇప్పుడు రాష్ట్రంలో సాగుతుంది. బతుకమ్మ ఆడుకోనివ్వని ప్రభుత్వం ఇక్కడ నడుస్తుంది అంటే సిగ్గుపడాలి. బతుకమ్మ ఆడితే లా అండ్ ఆర్డర్ పర్మిషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వము తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణను మేము తెచ్చినామని ఒకరు, ఇచ్చినామని ఒకరు చెప్పినటువంటి పార్టీలు తెలంగాణ యొక్క సాంప్రదాయాలను గౌరవించడం లేదు, తెలంగాణ మహిళలను గౌరవించడం లేదు, తెలంగాణలో మహిళలు బతుకమ్మ ఆడుకోవడానికి అనుమతులు ఇవ్వనటువంటి ఒక నియంత్రణ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత్ర 10 సంవత్సరాలు ఏలినందుకు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని గతంలో చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, తెలంగాణ ఇచ్చిందని చెప్పి చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ప్రజలు ప్రభుత్వాన్ని ఇస్తే ప్రజలు ఎన్నుకుంటే ఈరోజు ఈ ప్రభుత్వం ఒక నియంతలాగా ఇవాళ వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అసలు ఎందుకు దీనికి పర్మిషన్ ఇవ్వడానికి అభ్యంతరం వాళ్లకు? దీనికి కోర్టుకు వెళ్ళి మేము అనుమతి తెచ్చుకోవాలన్నా? బతుకమ్మ ఆడడానికి కూడా బతుకమ్మ ఆడితే నష్టం ఏముందో మాకు ఇప్పటికి అర్థం కాలే. బతుకమ్మ ఆడడం వాళ్ళకి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమొస్తుందో మాకు అర్థం కాలే. ఇప్పుడు ఇక్కడ ఆడిన వర్షం వచ్చింది, ఎవరైతే బతుకమ్మ ఆడడానికి కోరికతో వచ్చిన వర్షం వచ్చింది, వర్షం తగ్గింది, ఈ తగినాక కొద్దిసేపు ఆడుకుందామంటే నియమం 5 లోపల ముగించాలని కోర్టు ఆదేశాలు గమనించాల్సిన పరిస్థితి. కోర్టు ఆదేశము 5:30 వరకే చేయాలన్న పరిస్థితిలో ఈరోజు వర్షం తగ్గింది, ఇప్పుడు కొద్దిసేపు ఇక్కడ ఆడుకోవాలనే కోరిక ఉంది అందరి మహిళల్లో, కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కోర్టు పరిమితి 5:30 వరకు ఇచ్చిన పరిస్థితుల్లో తప్పనిసరిగా ఈరోజు వర్షంలోనే తడిసి ఆడి ఈరోజు మహిళలు అమ్మని గౌరమ్మని బతుకమ్మని పూజించుకుందామని ఈ యొక్క అమ్మ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క ఆవరణలో అమ్మవారి ముందు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మీరేం గొప్ప ఘనకార్యాలు చేసినందుకు మిమ్మల్ని గెలిపియలేదు, వీళ్ళేదో ఘనకార్యాలు చేస్తారని కూడా గెలిపియలేదు. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోన వాళ్ళ నియంత్ర ప్రభుత్వాన్ని, వాళ్ళ యొక్క రాక్షస పాలనను, వాళ్ళ యొక్క కక్ష సాధింపు యొక్క పాలనను వ్యతిరేకిస్తూ ప్రజలు తీర్పిస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకంటే ఎక్కువ ధోరణిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది. వాళ్ళకంటే మించిన నియంత్ర పాలన ఈ రాష్ట్రంలో ఈరోజు అమలు చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. అమ్మవారి ఏదైతే ఈ దసరా వేడుకల్లో మనం అమ్మవారిని పూజించుకుంటామో, దుర్గాదేవిని పూజించుకుంటామో, అమ్మవారి ఆగ్రహానికి గురి కావద్దు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నా. బతుకమ్మను ఆడుకుంటే మీకు వచ్చిన కష్టం ఏముందో అర్థం కాలేదు, దుర్గాదేవిని పూజించుకుంటే మీకు వచ్చిన కష్టం ఏందో అర్థం కాలేదు. ఈరోజు అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం గురి కాకుండా ప్రజల యొక్క ఆకాంక్షలను, ప్రజలను ఒక గౌరవమైనటువంటి పరిపాలనను ఈ తెలంగాణలో కొనసాగించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి గారి భాషను చూస్తే అసలు ఒకరిని పోయి ఇంకొకరిని తెచ్చుకున్నట్టు ఉంది రాష్ట్రంలో. గతంలో ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారి యొక్క మాటలనే ఆ రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించినటువంటి వారు ముఖ్యమంత్రి గారిని మాట్లాడినటువంటి భాషను కానీ మాటలు కానీ ఈరోజు వారిని మించి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కూడా సుదీర్ఘ కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు.
నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో మరణించారు. నిన్న కార్డియాక్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.